నటసింహం నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు 35వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సిరిగిరి వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 35వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు అందరూ మంగమూరు రోడ్ మ్యాక్స్ సెంటర్లో సూర్య ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ, పిసిసి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, మల్లిపెద్ది నాగేశ్వరరావు, పిఎల్ఆర్ శ్రీకాంత్ కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు, కాళహస్తి దేవస్థానం పాలకవర్గ సభ్యులు కుసుమ కుమారి, కస్టర్ ఇన్ఛార్జి దాయినేని ధర్మ, 33వ డివిజన్ కస్టర్ ఇన్ఛార్జి పాడిబండ్ల వెంకటేశ్వర మాస్టారు, టీడీపీ నాయకుడు వీరగంధం శ్రీనివాసరావు, ఆర్టీఏ రాజేష్, ప్రసాద్, అపూరి వెంకటేశ్వర్లు, మన్నేపల్లి హరికృష్ణ, ప్రసాద్, నరసింహం, మాకినేని హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మెరుగని కోట నివురు గప్పినేడు నిదురపోతుండాది చేగొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా వీరరక్తపు ధారవారబోసిన సీమ పలనాడు నీదెరా ప్రలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోడో బావయ కూట నీవోడో గతమెంతో ఘన కీర్తి కలవోడా నాయకీరారమ్మ మల్లమాంబ మొల్ల మగువ మాంచాలని తోడ పుట్టిన ఓళ్ళే వీరగుని తల జన్మ తల్లేరా శ్రీరమాగల జన్మ భూమేరా గతములో నీ కీర్తి కథలల్లి చెప్పారు పసయేడ తాజాపు పుసిదేకపోయెర బ్రతుకె బరువయ్యుంటి వీరాడు శతపోరి సాధించు తొలిదే. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు సందర్భంగా 35వ డివిజన్లో మనం జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ జన్మదిన వేడుకలకి మనకి పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కె సీతారామయ్య గారు, సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ గారు, అదేవిధంగా మన డివిజన్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నారు. మన అందరికీ తెలుసు 1960 జూన్ 10వ తేదీన బసవతారకం ఎన్టీ రామారావు గారిని 9వ సంతానంగా బాలకృష్ణ గారు జన్మించారు. బాలకృష్ణ గారు కొడుకుల్లో 5 కూతురున్నారుగా. తర్వాత ఈయన 1974లో మొట్టమొదటిసారిగా తాతమ్మ కళ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పటికి 42 సంవత్సరాలైంది. ఈ రోజుకి అనేక సినిమాలు తీసి 100 సినిమాలు దాటినటువంటి ఒక హీరోగా గుర్తింపు పొందాడు. ఈ రోజు కూడా యువతతో పోటీ పడుతూ అనేకమైనటువంటి మంచి సినిమాలు తీస్తున్నటువంటి బాలకృష్ణ గారిని మనందరం అభినందించాలి. అదేవిధంగా హిందూపురం ఎమ్మెల్యేగా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి హిందూపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బసవతారకం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ క్యాన్సర్ రోగులకి అనేక రకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ దానికి కూడా చైర్మన్గా ఉండి సేవలు చేస్తున్నందుకు వారికి అభినందిస్తూ వారికి జన్మదిన వేడుకల్ని తెలియజేస్తున్నాను. ఈరోజు 35వ డివిజన్లో హిందూపురం ఎమ్మెల్యే అలాగే నందమూరి తారక రామారావు తనయుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతూ ఉంది. ఆయన హిందూపురం శాసనసభ్యులుగానే కాకుండా నందమూరి బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ ఆయన సంతోషించవచ్చు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన మంగళూరులో 35వ డివిజన్లో కార్యకర్తలు అలాగే అభిమానులు అలాగే నందమూరి బాలకృష్ణ అభిమానులు అందరూ కలిసి ఈరోజు కేక్ కట్ చేస్తారు. సంతోషానికి నేను ఒక ముఖ్య అతిథిగా పాల్గొంటున్నాను. సంతోషంగా అందరికీ నమస్కారం.
రోజున 35వ డివిజన్లో శ్రీ రామచంద్ర జనార్దన్ రావు గారి ఆదేశాలతో ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారి 66వ జన్మదిన వేడుకలు సంబరంగా చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన అన్న తారక రామారావు గారి తనయుడు, అలాగే మరి బుద్ధుడికి ఆయన రాజకీయంగా కానీ నటనలో కానీ ఆయనకంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి 66వ జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు హిందూపురం శాసనసభ్యులు అలాగే నటసింహం అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా 35 ఈ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. కేక్ కటింగ్ కార్యక్రమం కూడాను జరగబోతుంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మదన మురళి గారు, శశిధరాణి గారు, కృష్ణకుమారి గారు, శ్రీకాంత్ గారు, అందరికీ కూడా గోడపాటి హనుమంతరావు గారు, అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలి. బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, హిందూపురం శాసనసభ్యులుగా కావచ్చు, వారికి సేవలు చేసి భవిష్యత్తులో మరెన్నో ఉన్నతంగా కూడా వారి జీవితం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హ్యాపీ బర్త్డే టు బాలకృష్ణ, హ్యాపీ బర్త్డే టు బాలకృష్ణ. మన్య కలికను అదే రెడీ ఇటు చూడు. ఇది అధికార భాష కావాలిరా, నీ ఆత్మగౌరవం నిలుపుకోవాలిరా. ఇది తెలుగు గడ్డ, కాంగ్రెసు పులి బిడ్డ. ఇది తెలుగునాడి ఆడే కూచిపూడి, ఇది పేరినిగ పదము తొక్కాలిరా, నవ ప్రేరణకు లయరు కట్టాలిరా. ఇది తెలుగు గడ్డ, కాంగ్రెసు పులి బిడ్డ. తెలుగు గడ్డ, కాంగ్రెసు పులి బిడ్డ. ఏకశిలా నగరంలో ఏ శిల మోగించిన, నాగులేటి తలబడిలో ఏ తుంపర నదిగినా, పొప్పిడి దుర్గంలో ఏ బురుతులు కదిలించిన, మాన్యం అడవుల్లో ఏ మాకులు ప్రశ్నించిన, ఆ స్మరణం
తెలుగు జాతి పరుగును నడి బజారులో దిగదాక్య ప్రజాస్వామ్య హంతకులు అధికారం అంతలాల ఆశ్రితుల తందనాల ఊరేగే విగ్రహాలు మన బాలిష నిగ్రహాలు గద్దల రెండుకు బతికే పెద్దలకు సమా దోపిడిలో గిలగిలమని తన్నుకొని గిరిజనుల దుర్గతి గమనించారా ఎక్కడు విరిగిన రైతుల తొక్కలు మండిన శరీరుల బొక్కతాని మోదాచారా లేదు లేదు మీ వల్ల దారి కాదు యువత విక్రమించాలి నవత విప్లవించాలి నాదూతన గర్జించే నాదమే మహోద్యమమై కుళ్ళిన ఈ వ్యవస్థకే కొత్త నెత్తు వెక్కించాలి సరికొత్త చరిత సృష్టించాలి సరికొత్త చరిత సృష్టించాలి పసుపు దమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగు వాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడు సామాన్యుడు చరిత్రపై చేసిన తొలి సంతకమై సగటు మనిషి సాధించిన విజయాలకు తొలి శకమై గిలిగీసి కొట్లాడే తెలుగువాడి పౌరుషమై అస్తిత్వం అగ్రత్వం ఆత్మగౌరవమై అన్నగారి ఆవేశం సృష్టించిన సందేశం చంద్రబాబు చెమట చుక్క నిర్మించిన సామ్రాజ్యం తెలుగుదేశం తెలుగుదేశం నలుదిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా కార్యకర్త భుజాలపై ఎగిరే జయకేతనమై ఆయ దీక్ష విధానమే నడిపించే చేతనమై యువగళాల వేదికగా నవతరాల మాలికగా ఆయా లోకేషు కన్న కలల స్ఫూర్తి సంచికగా ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం శకారంభమై పుట్టి సృష్టించిన సంకలనం తెలుగుదేశం మన తెలుగుదేశం నలుదిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం నాడు 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 నేడు ఎన్నడైన తెలుగువాడి చూడు 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 వెతికి చూడు తెలుగుదేశం సాటి ఎవడు లేడా గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా గడగడగడలాడాలి నీలి జెండా గర్జనలా కదులుతుంటే నాగుల జెండా నలిగిన పచ్చని జెండా అమృతాల వేగలోన పసుపు దమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా నాడు నాడు నాడు
ఎవడు లేడా కార్యకర్త భుజాలపై ఎగిరే జయకేతనమై కార్యదీక్ష విధానమే నడిపించే చేతనమై యువగళాల వేదికగా నవతరాల మాలికగా నారా లోకేష్ కన్న కలల స్ఫూర్తి సంచికగా ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం శకారంభమై పుట్టి అన్న నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి నాయకులకి కార్యకర్తలకు అందరూ కూడా ఇక్కడ నిర్వహించినటువంటి పెద్దలందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు వారసుడుగా నట వారసుడుగా అట్లాగే రాజకీయాల్లో కూడా వారసుడుగా హిందూపురం నుంచి 3 సార్లు తిరుగులేని శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ శాసనసభ్యుడిగా గెలవటం అలాగే పద్మభూషణం ఆయన సేవలు గుర్తించి పద్మభూషణం అదేవిధంగా ఇవాళ బసవతారకం ఇండోనేషియా క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా ఉండడం ఆయన సేవలు ఎంతో అమూల్యమైన నా పూర్తో నా భవిష్యత్తు చెప్పలేని విధంగా అట్లాగే ఈ రోజున అమరావతిలో కూడా క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఎవరైనా క్యాన్సర్తో బాధపడే వాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతోటి బసవతారకం హాస్పిటల్లో ఎంతో అత్యున్నతమైన ట్రీట్మెంట్ని ఇచ్చడం జరుగుతుంది ఆయన సారథ్యంలో. వీటన్నిటిని అన్న నందమూరి తారక రామారావు వారసుడిగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుని నటనలో రాజకీయాల్లో అట్లాగే వాళ్ళ క్యాన్సర్ హాస్పిటల్ అన్నింటినీ సమర్థవంతంగా ఆయన పరిపాలిస్తూ మంచి పేరు తెచ్చుకుని నందమూరి బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ పుట్టినరోజు ఎంతో ఘనంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు గారు వారసుడిగా బాలకృష్ణ గారికి ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలందరూ రాజకీయంగా అందరూ అందాదంటూ ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా ఒక ఉప్పిన ఏదైనా అన్న నందమూరి తారక రామారావు అదేవిధంగా వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం అందరికీ తెలియజేసిన ధన్యవాదాలు. మరొకసారి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ముందు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఇంకా ప్రజాసేవలో ఇంకా ముందు ఇంకా ఎన్నో సేవలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి బాలకృష్ణ జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు అదేవిధంగా నా పుట్టినరోజు కూడా ఈరోజు జరగడం నాకు చాలా ఆనందకరంగా వయసు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం హిందూపురం నుంచి సహా ఎక్కడ చూసినా కూడా ఏ తొందర చూసినా కూడా బాలకృష్ణ అభిమానులు మరొక ప్రతిరోజుని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేసుకుంటాను.